రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ద్వారా కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొనవచ్చని ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ ఏయు శంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. సరైన ఆహారం, నిద్ర, వ్యాయామం, ప్రశాంతత ఈ 4 సూత్రాలే ప్రజలను రక్షిస్తాయని తెలిపారు. దర్శక దిగ్గజం రాజమౌళి కుటుంబానికి వ్యక్తిగత వైద్యులుగా ఉన్న శంకర్ ప్రసాద్ కోవిడ్ బారిన పడిన ఆ కుటుంబానికి చికిత్స చేసి రక్షించారు. ఈ క్రమంలో కరోనా వైరస్పై నెలకొన్న అపోహలు, జాగ్రత్తలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు RRR చిత్ర బృందం డాక్టర్ శంకర్ ప్రసాద్తో ప్రత్యేక చర్చను సాగించింది. సామాన్య ప్రజల్లో తలెత్తే సందేహాలను దర్శకుడు రాజమౌళి, కథానాయకులు ఎన్టీఆర్, రామ్ చరణ్, సంగీత దర్శకుడు కీరవాణి శంకర్ ప్రసాద్ దృష్టికి తీసుకెళ్లారు. ఒక్కో ప్రశ్నకు వివరంగా సమాధానాలు ఇచ్చిన ఆయన కరోనా వైరస్తో ప్రజలు సహజీవనం చేయక తప్పదని స్పష్టం చేశారు. అసలు ఈ పాండమిక్స్ మనకి ఎప్పుడు వినలేదు. లాస్ట్ ఇయర్ బిఫోర్ వరకు పాండమిక్ అన్న పదం కూడా తెలియదు. వై డూ దే హ్యాపెన్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్? పాండమిక్స్ అనేవి ఇంతకుముందు కూడా మనకి అయ్యాయండి. మనకి లేటెస్ట్ పాండమిక్ హ్యాపెండ్ ఇన్ 2009. మనకి స్వైన్ ఫ్లూ అనే పాండమిక్ వచ్చినప్పుడు పాండమిక్స్ అవ్వడానికి ఒక భూమిక ఉంటుందండి, ఒక బేసిక్ ప్లాట్ఫామ్ ఉంటుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే సివియర్ డ్యామేజ్ టు నేచర్, మన ఎర్త్ కానీ లేకపోతే మనం పీలుస్తున్నటువంటి గాలి కానీ, ఆ గాలిని కంట్రోల్ చేస్తున్నటువంటి కరెంట్స్ కానీ, అలానే మనం తాగేటువంటి నీరు కానీ, వీటి యొక్క బేసిక్ ఉనికి చాలా డిస్టర్బ్ అయినప్పుడు నెట్ రిజల్ట్ ఏమవుతుందంటే సీజన్స్ విల్ బి గ్రాస్లీ అబ్నార్మల్. మనం తినే ఆహారంలో సారం తగ్గిపోతుంది. సో న్యూట్రిషన్ తగ్గిపోవటం వల్ల పీపుల్ విల్ బికమ్ మోర్ ప్రోన్. రెండవది, డైరెక్ట్గా ఎన్విరాన్మెంటల్ ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల 2 థింగ్స్ విల్ హ్యాపెన్. అంటే మన ఇమ్యూనిటీ తగ్గటం, మనకి డిజీజ్ ప్రోన్నెస్ పెరగటం, అలానే వైరస్కి కండ్యూసివ్గా ఉండేటువంటి ఎన్విరాన్మెంట్ జనరేట్ అవుతుంది. జనరల్గా రెస్పిరేటరీ వైరసెస్ అన్నిటికీ ముఖ్యమైనది ఏంటంటే ఒకటి చలి, కోల్డ్నెస్ లేదా డ్రైనెస్, రెండవది డ్యాంప్నెస్. ఇవి ఎంతగా వస్తే అంత స్ప్రెడ్ అవుతుంది. దాంతో హ్యూమన్స్ అందరిలో అక్రాస్ ది గ్లోబ్ వీక్నెస్ రావటము, ప్రోన్నెస్ రావటము, వైరస్కి అనువైన కండిషన్స్ ఉండటము, వీటి వల్ల పాండమిక్స్ వస్తాయి. వన్ థింగ్ ఈస్ వ్యాక్సిన్ అనేది మందు కాదు. వ్యాక్సిన్ అనేది మనలో ఇమ్యూనిటీని పెంచుతుంది తప్ప మందు కాదు. బట్ అగైన్ అందులో కూడా ఇమ్యూనిటీని పెంచదు, మనకి ఆల్రెడీ ఉన్న ఇమ్యూనిటీని ట్రైన్ చేస్తుంది. ఇమ్యూనిటీ లేకపోతే ఏం చేయలేదు. చాలా క్లియర్గా చెప్పారు. ఐ వాంట్ యూ టు టెల్ దట్ అగైన్. పెద్ద జబ్బు కన్నా చిన్న జబ్బుని ఇచ్చి బాడీ ఇమ్యూనిటీని ట్రైన్ చేయటం. సో ఇక్కడ దీంట్లోనే దాని బలము, దాని బలహీనత రెండూ ఉన్నాయి. వ్యాక్సిన్ యొక్క బలం ఏంటంటే ఎటువంటి జబ్బునన్నా ఆ వైరస్ని కనుక మనం బలహీనంగా చేయగలిగితే ఆ జబ్బుని తట్టుకునేటువంటి ఎబిలిటీని ఇమ్యూనిటీకి ఇస్తుంది. వ్యాక్సిన్ బలహీనత ఏంటంటే అది పనిచేయాలంటే బాడీలో ఇమ్యూనిటీ సవ్యంగా పనిచేస్తుండాలి. బాడీలో ఇమ్యూనిటీ సరిగ్గా పనిచేయకపోతే వ్యాక్సిన్ దానంతలా అది ఏమీ చేయలేదు. బికాజ్ ఇట్ ఈస్ ఓన్లీ ఎ స్మాల్ డిజీజ్, ఇట్ ఈస్ ఎ మినీ డిజీజ్. అందుకనే ఇమ్యూనో సప్రెస్డ్ వాళ్ళల్లో, స్టీరాయిడ్స్ వాడుతున్న వాళ్ళల్లో, ఇమ్యూనిటీ సరిగ్గా లేనిటువంటి డిజీజెస్ ఉన్న వాళ్ళల్లో, బ్లడ్ క్యాన్సర్స్ ఉన్న వాళ్ళల్లో, ఎయిడ్స్ ఉన్న వాళ్ళల్లో వ్యాక్సినేషన్స్ ఇవ్వలేదు. పర్టికులర్గా ఈ టైప్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఇవ్వలేరు. ఇచ్చినా వాటి ఎఫికసీ చాలా తక్కువగా ఉంటుంది నార్మల్ వ్యక్తుల్లో కన్నా కూడా. సో ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. ఇమ్యూనిటీని పెంచుకోవటం, ఉన్న ఇమ్యూనిటీని ట్రైన్ చేసుకోవటం. వ్యాక్సిన్ అనేది ఉన్న ఇమ్యూనిటీని ట్రైన్ చేయగలుగుతుంది. దీనికి ఉన్న 2 మెయిన్ రీజన్స్ ఏంటంటే మొదటిది మన ఇమ్యూనిటీ మీద ఆధారపడి ఉండటం, రెండవది వైరస్ అనేది మారుతూ ఉండటం. ఈ 2 జరిగినప్పుడు వ్యాక్సిన్ అనేది ఎందుకు పనికిరాదు. మళ్ళీ కొత్త వ్యాక్సిన్ తీసుకోవాలి. వైరస్ మారితే బాడీ ఇమ్యూనిటీ పనిచేయకపోతే ఏ వ్యాక్సిన్ పనిచేయదు. అయితే మన ఇమ్యూనిటీని మెయింటైన్ చేసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ మన ఇమ్యూనిటీ మెయింటైన్ అవ్వడానికి సరైన ఆహారం సరైన టైంలో, సరైన మోతాదులో, సరైన విధానంలో తీసుకోవటం, మనసు పెట్టి తింటాం, టైంకి పడుకోవటము, డైలీ ఎంత ఎక్సర్సైజ్ చేస్తే హెల్తీ అమౌంట్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేయటము, అండ్ మైండ్ బ్యాలెన్స్గా, పీస్ఫుల్గా, పాజిటివ్గా ఉండటం. ఇవి 4 మెయిన్ ఫ్యాక్టర్స్ విచ్ డిటర్మిన్ ఇమ్యూనిటీ. ఇవి మర్చిపోయి వ్యాక్సిన్ వెంట పరిగెత్తినంత మాత్రాన మనకి లాంగ్ లాస్టింగ్ ప్రొటెక్షన్ రాదు, లాంగ్ లాస్టింగ్ రిలీఫ్ రాదు. I am not at all against vaccines అండి. Vaccines are a very important discovery in human history. సార్, నాకు చిన్న డౌట్ అండి. ఇప్పుడు మనకి ఈ వైరస్ సోకినప్పుడు
ది ఇన్క్యుబేషన్ పీరియడ్ ఆర్ ది ఎఫెక్టెడ్ పీరియడ్ అనేది అంటాం. ఎందుకనంటే మనం కరెక్ట్గా ఈ వైరస్ మన బాడీలోకి ఎప్పుడైతే ఎంటర్ అయిందో ఆ రోజు నుంచి మనం అంటే హెల్త్ ప్రోటోకాల్స్ పరంగా మనం మెడిసిన్స్ వాడాలన్నమాట. సో ఇందులో నాకుండే కన్ఫ్యూజన్ ఏంటంటే మనం ఫస్ట్ డేగా దేన్ని కన్సిడర్ చేయాలి, అంటే ఎప్పుడు కన్సిడర్ చేయాలి? మీరు అన్నట్టు ప్రతిదీ కూడా డే బట్టే డిపెండ్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ 7 days పాటు వైరీమియా ఉంటుంది. సో యాంటీ వైరల్స్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత వచ్చేటువంటి నెక్స్ట్ 7 daysలో హైపర్ ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఇన్ఫ్లమేటరీ ఫేజ్ ఎక్కువగా ఉంటుంది. సో అప్పుడు యాంటీ ఇన్ఫ్లమేటరీస్ ఎక్కువ ఇంపార్టెంట్. దాని నెక్స్ట్ ఫేజ్ నుంచి లేదా సెకండ్ ఫేజ్లోనే మనకి హైపర్ కోయాగులబిలిటీ జరుగుతుంది. సో యాంటీ కోయాగులెంట్స్ ఇంపార్టెంట్. అయితే ఫస్ట్ డే మనం దేన్ని తీసుకుంటాం అంటే మొట్టమొదటి సిమ్టమ్ ఏదైతే వస్తుందో, ఏ రోజు నాడు మొదటి సిమ్టమ్ వచ్చిందో అదే ఫస్ట్ డే అండి. జ్వరం వచ్చినప్పుడే ఫస్ట్ డే అని కాదు, ఆర్టీపీసీఆర్ చేయించుకున్న రోజు ఫస్ట్ డే కాదు, టెస్ట్ పాజిటివ్ వచ్చింది ఫస్ట్ డే కాదు. మొట్టమొదటి జబ్బుకు సంబంధించినటువంటి లక్షణం ఏ రోజైతే వచ్చిందో అది ఫస్ట్ డే. సో ఈ ఎక్సెసివ్ స్టీమ్ ఇన్హలేషన్ వల్ల కరోనా సోకడమే కాకుండా, కరోనా సోకడానికి ఈజీ చేయడమే కాకుండా మ్యూకోర్ మైకోసిస్ అనేటువంటి ఒక భయంకరమైన ఫంగల్ ఇన్ఫెక్షన్ కూడా ఈ స్టీమ్ ఇన్హలేషన్ వల్ల జరుగుతుందనే ఒక ఆర్టికల్ ఎక్కడో చదివాను. సో దయచేసి దాని గురించి కొంచెం ప్రజల్ని ఎన్లైటన్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు మ్యూకర్ మైకోసిస్ అనేది ప్రతి చోట ఉండే ఫంగస్ అండి. ఎక్కడైతే చిన్న మనం ఒక వెజిటేబుల్ నన్నా విడిచిపెట్టేసి అది మురిగిపోతుందో దాంట్లో ఆటోమేటిక్గా మ్యూకర్ దాని మీదే వస్తుంది ఒకటి. సో మ్యూకర్ మైకోసిస్ మనకి కోవిడ్ లాగా ఏ బ్యాట్స్ నుంచో లేదా చైనా నుంచో వచ్చినటువంటిది కాదు. ఎక్కడంటే అక్కడ ఉన్నది, ప్రతి చోట ఉన్నది. నార్మల్గా మన హ్యూమన్ ఇమ్యూనిటీ నార్మల్గా ఉన్నంత వరకు మనం దాన్ని పీల్చినా దానికి బ్రీడింగ్ గ్రౌండ్ ఉండదు. ఇప్పుడు స్టీమ్ ఇన్హలేషన్ కన్నా కూడా ఇఫ్ ద వాటర్ యూస్ చేస్తున్న వాటర్ సరిగ్గా క్లీన్ చేయకపోయినా, ఆ హ్యూమిడిఫైయర్ని సరిగ్గా క్లీన్ చేయకపోయినా, దాన్ని నీళ్లు అలానే ఉంచేసినా అప్పుడు దాంట్లో ఫంగస్ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అన్హైజీనిక్ కండిషన్స్ వలన, సమ్మర్ అండ్ విండీ కండిషన్స్ వలన ఫంగస్ అవైలబిలిటీ పెరిగింది. దీని మీద ఇన్అప్రోప్రియేట్ యూజ్ ఆఫ్ స్టిరాయిడ్, దానికి ఇమ్యూనిటీ లేకపోవటము, అన్నెసరీగా యాంటీబయాటిక్స్ వాడటము, హై డోస్ స్టిరాయిడ్ వలన ఇమ్యూనో సప్రెషన్ అవ్వటము, కండిషన్స్ అనువుగా ఉండటము, ప్లస్ డర్టీ హైజీనిక్ కండిషన్స్, రిపీటెడ్ యూజ్ ఆఫ్ మాస్క్స్ కానివ్వండి, అన్హైజీనిక్ యూజ్ ఆఫ్ నేజల్ క్యాన్యులాస్, వీటి వల్ల ఇవన్నీ మే బి కాంట్రిబ్యూటింగ్ టు ద రైజ్ ఇన్ మ్యూకర్ మైకోసిస్ అండి. కమింగ్ టు ద సెకండ్ క్వశ్చన్, అంటే కోవిడ్ స్టీమ్ ఇన్హలేషన్. దీనికి వన్ బేసిక్ థింగ్ ఈజ్ ఎక్సెస్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ బ్యాడ్ అండి. ఒక నేచర్లో ఉన్న ఒక ఇన్హరెంట్ లా ఏంటంటే ఏదన్నా అతి ఎప్పుడు ఇబ్బంది పెడుతుంది. ఎయిర్ ప్యాసేజెస్లో బ్లాక్స్ లేకుండా మనం దాన్ని అన్హైజెనిక్గా మళ్ళీ వాడుతున్నప్పుడు ఇట్ కెన్ ఆల్సో హార్మ్ పీపుల్. కన్వెన్షనల్ మన ఆయుర్వేదం మెథడ్లో వెళ్తే బెటరా దీన్ని ట్రీట్ చేయడానికి, లేకపోతే అలోపతి వే బెటరా, లేకపోతే డ్యూ సజెస్ట్ దెర్ ఇస్ కాంబినేషన్లో మాకు ఇంకా బెటర్ రిజల్ట్స్ వస్తాయని మీరు అనుకుంటున్నాం? మోడర్న్ మెడిసిన్ ఒక రకంగా అప్రోచ్ చేస్తుంది, ఆయుర్వేదం ఇంకో రకంగా అప్రోచ్ చేస్తుంది. మనం దీన్ని డెఫినెట్గా కలపొచ్చు, అంటే దీన్ని. బట్ ఎప్పుడు కలపగలుగుతాము? మనకి ఇది దాని అవగాహన ఉంటే తప్పకుండా కలపగలుగుతాం. మోడర్న్ మెడిసిన్ యొక్క మెయిన్ అప్రోచ్ జర్మ్ బేస్డ్గా ఉంటుంది. సో కోవిడ్ని చంపటం ఎలా అనేది మెయిన్ అప్రోచ్గా ఉంటుంది, లేదా ఇంకో ఇన్ఫెక్షన్ ఉంది అనుకోండి, దట్ ఈస్ ద మెయిన్ అప్రోచ్. వెరాజ్ ఆయుర్వేదం అప్రోచ్ ఎలా ఉంటుందంటే, ఇన్ఫ్యాక్ట్ ఆయుర్వేదంలో ఇన్ని జర్మ్స్, ఇన్ని పారాసైట్స్ దే ఆర్ నాట్ డిస్క్రైబ్. వాళ్ళు ఒక మాట చెప్పారు, రకరకాల క్రిములు ఉంటాయి, కొన్ని కనపడతాయి, కొన్ని కనపడవు అని క్లియర్గా చెప్పారు, నో డౌట్. కానీ వాళ్ళ ఎంఫసైజ్ ఎలా ఉండింది, వాళ్ళ ఎంఫసిస్ మొదటి నుంచి ఎలా ఉండిందంటే, మనకు ఒక ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మన బాడీ ఎలా రెస్పాండ్ అవుతుంది, ఏ రకమైనటువంటి రెస్పాన్స్ ఇస్తుంది, దీని మీద ఎంఫసిస్ ఉంది. అంటే రెండు కలిపి పనిచేసేటట్టు పర్ఫెక్ట్గా చేయబడ్డాయి అసలు యాక్చువల్లీ. దీంతో హోస్ట్ రెస్పాన్స్ మోడిఫై చేసుకోవచ్చు, దీంతో ప్యాథోజన్ని మనం వీక్ చేసుకోవచ్చు. అయితే ఇది చేయాలంటే మనకేంటంటే రెండింటి మీద అవగాహన ఉండాలి. రెండింటిని ఒకటే లాంగ్వేజ్లోకి మనం తీసుకురాగలిగితే, ఒరిజినల్గా ఇవి చాలా సినర్జిస్టిక్గా ఉన్న సైన్సెస్ ఇవి, అండ్ టుగెదర్ దే కెన్ డూ వండర్స్ టు అవర్ కంట్రీ అండ్ టు ద వరల్డ్. డ్యూరింగ్ కోవిడ్, ప్రీ కోవిడ్ అంటే ఆ ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ చేసుకోవడానికి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, దెన్ డ్యూరింగ్ కోవిడ్ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, పోస్ట్ కోవిడ్ రికవరీకి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? జ్వరం వచ్చినప్పుడు బాడీ రిక్వైర్స్ లాట్ ఆఫ్ క్యాలరీస్. సో దానికి ఆ ఎనర్జీ రిక్వైర్మెంట్ ఉంటుంది. సో ద రీజన్ వై మోడర్న్ మెడిసిన్ ఈస్ బేసింగ్ ఇట్ సెల్ఫ్ ఆన్ దిస్ ఇస్, పీపుల్కి అంత ఎనర్జీ రావాలి, వస్తేనే బాడీ మెయింటైన్ చేసుకోగలుగుతుంది, లేకపోతే వేస్టింగ్లోకి వెళ్ళిపోతారు.
దట్ ఈస్ ఫస్ట్ థింగ్. రెండవది ఏంటంటే ఇప్పుడు బాడీ ఫైట్ చేసేటువంటి మెయిన్ వెపన్స్ ఎయిదర్ సెల్స్, లింఫోసైట్స్ ఒక వైరస్ని, లేదా యాంటీబాడీస్. యాంటీబాడీస్ ప్రోటీన్ నుంచి వస్తాయి. సో ప్రోటీన్ కావాలి, ప్రోటీన్ ప్రొడ్యూస్ కావాలంటే ఎక్స్ట్రా ప్రోటీన్ బాడీకి కావాలి, లేకపోతే వీ కెనాట్ ఫైట్ అన్ ఇన్ఫెక్షన్. ఇట్స్ అ వెరీ సింపుల్ పాయింట్ అండి. మీరు చిన్న పిల్లల దగ్గర నుంచి చూడండి, ఒక ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఇన్స్టింక్టివ్లీ ఆకలి తగ్గిపోయినప్పుడు వామిటింగ్స్ అనేవి సహజంగా వస్తాయి, లేదా లూజ్ మోషన్స్ అనేవి సహజంగా వస్తాయి. వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది అంటే నాకు అరగట్లేదు అని కమ్యూనికేట్ చేస్తోంది అని. వెరాస్ దిస్ ఫ్యాక్ట్ ఈజ్ బీయింగ్ ఇగ్నోర్డ్ బై మోడర్న్ మెడిసిన్. ఆయుర్వేదం తినొద్దని చెప్పట్లేదండి, ఆయుర్వేదం ప్రోటీన్ తీసుకోవద్దని చెప్పట్లా, అరిగే ప్రోటీన్ తీసుకోమంటోంది. అందుకనే పెసరపప్పు యూజ్ చేయమంటోంది, అన్నిటికంటే ఈజీగా తేలిగ్గా అరిగే ప్రోటీన్ తీసుకోమంటోంది. ఎక్స్ట్రీమ్ స్టేజెస్లో బ్రీఫ్గా మాత్రమే తినకుండా ఉండమంటోంది ఈ పర్టికులర్ ఇన్ఫెక్షన్ సంబంధించినంత వరకు. ఒక సైన్స్ ఏమో ఎలా ఉన్నా తీసుకోమంటోంది, రెండోది తీసుకోవటం సరే అది అరుగుతోందా లేదా చూసుకోండి, ఇచ్చే సబ్స్టెన్స్ లోపలికి వెళ్ళాలి కాబట్టి లోపలికి వెళ్ళే సబ్స్టెన్సెస్ని తీసుకోండి, ఎంతవరకు లోపలికి వెళ్తున్నాయో అంతవరకు తీసుకోండి. ఇలా చేయటం వలన కొంచెం స్టమక్కి రెస్ట్ వచ్చి దాన్ని అది రీకూప్ చేసుకోగలిగితే ఆటోమేటిక్గా ఆకలి పెరుగుతుంది. ఆకలి పెరుగుతున్నా కొద్దీ ఇంటేక్ పెంచుతూ వెళ్ళండి అని చెప్తుంది. సో సైన్స్ ప్రకారం ఇట్ ఈస్ సంథింగ్ దట్ వీ నీడ్ టు ఎక్స్ప్లోర్. కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు వాళ్ళ ఇళ్లల్లో, వాళ్ళ రూముల్లో అష్టదిగ్బంధనం చేసేసుకుని కూర్చుని మాస్కులు, డబుల్ మాస్కులు వేసుకుని అన్ని చక్కగా శుచికరణ ఆహారం తింటూ ఉన్న వాళ్ళకు కూడా కాలక్రమంలో వాళ్ళకు కూడా కోవిడ్ వైరస్ సోకిందండి. అది ఎట్లా వచ్చి ఉండొచ్చు, ఏ మూల నుంచి అది వాళ్ళకి వచ్చి ఉండాలి? ఫస్ట్ థింగ్, ఇన్ఫెక్షన్ ఉన్న వ్యక్తి ఈవెన్ మాట్లాడినా తను వదిలేటువంటి గాలిలోంచి ఉన్న తుంపర్ల ద్వారా ఎదుటి వ్యక్తి యొక్క పీల్చే గాలిలో కదిస్తే కనుక వచ్చే ఇన్ఫెక్షన్. ఇది దీని మెయిన్ మోడ్. రెండవ మోడ్, వాళ్ళు వాడినటువంటి పదార్థాలని, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొబైల్ ఫోన్, ఇన్ఫెక్షన్ ఉన్న వ్యక్తి మొబైల్ ఫోన్ మాట్లాడారు, ఆ మొబైల్ ఫోన్ రెండో వ్యక్తి తీసుకొని మాట్లాడారు. సో దాని మీద పడినటువంటి తుంపర్లు, దాని ద్వారా ఉన్నటువంటి వైరస్ మనలోకి ఎంటర్ అవడం రెండో మెకానిజం. పూర్తిగా బిగించేసినటువంటి గదుల్లో ఎక్కడైతే గాలి సరఫరా ఫ్రీగా ఉండట్లేదో అక్కడ ఒక వ్యక్తి ఈవెన్ గాలి పీల్చి వదిలినా కూడా కొన్ని గంటల వరకు గాల్లో అలానే నుంచొని ఉండటం కానీ, లేదా 6 మీటర్ల కంటే చాలా ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేయడం కానీ జరుగుతుంది. ఇంకొక రేరర్ ఫామ్ ఈజ్ త్రూ యానిమల్స్. ఏదన్నా యానిమల్ ఇన్ఫెక్ట్ అయితే రావచ్చేమో అన్న అనుమానం ఉంది తప్పించి ఇప్పటిదాకా, అంటే మనుషుల నుంచి యానిమల్స్కి వస్తుంది అని ప్రూవెన్, మళ్ళీ యానిమల్స్ ద్వారా మనిషికి వస్తుందా లేదా ఇట్ ఇస్ నాట్ ప్రూవెన్. నేను చూసిన ఇటువంటి కేసుల్లో జనరల్గా దెర్ ఈస్ సమ్ లీడ్ లైక్ దట్. బయట నుంచి ఎవరో ఒకళ్ళు రావటం, వాళ్ళకి సిమ్టమ్స్ లేకపోయినా ఇన్ఫెక్షన్ అనేది ఉండటం, దాని ద్వారా జరగటం ఈజ్ కామన్లీ బీయింగ్ సీన్. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇన్ఫెక్షన్ వేరు, డిసీజ్ వేరండి. గాలి పీల్చడం ద్వారా మనకి వైరస్ లోపలికి వస్తుంది, కానీ మన శరీరం దాని పట్ల సరిగ్గా స్పందించకపోతేనే మనకి జబ్బు వస్తుంది. చాలామంది ఏమనుకుంటారంటే ఇమ్యూనిటీ అంటే మనం ఏం తింటున్నాం అనుకుంటారు, కానీ అందరూ నెగ్లెక్ట్ చేస్తున్న పాయింట్ ఏంటంటే ఎన్నింటికి పడుకుంటున్నాము, ఎన్నింటికి లేస్తున్నాము, ఎన్నింటికి తింటున్నాము, ప్లస్ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంది, మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుంది. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నిటినీ కనుక కట్టడి చేసుకుంటే మనం వీ నాట్ బి సో స్కేర్డ్ అబౌట్ ఇన్హేలింగ్ ద వైరస్.